హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్. మన వడ్లు అయితే లోడ్ అయిపోయినాయి ఫ్రెండ్స్. చూడండి, చూస్తారా మన 2 ఎకరాలన్నరకు ఎన్ని సంవత్సరాలు అయినాయి అంటే లాస్ట్లో చెప్తాను. వీడియో మొత్తం మర్చిపోకుండా అయితే చూడండి, వీడియో మొత్తం చూడండి, ఓకేనా. ఇవి వచ్చేసి గంగా కావేరి, ఇది ఎకరంన్నర. ఇవి వచ్చేసి ఆర్ఎన్ఆర్, అంటే ఇది ఎకరం కొద్దిగా తక్కువ, అది ఎకరంన్నర కొద్దిగా ఎక్కువ, ఓకేనా. లాస్ట్లో అయితే మీకు డీటెయిల్స్ చెప్తా, ఎన్ని సంచులైనా ఏంటి అని, ఓకే. మొత్తం పొలం కోసిన నుంచి అట్లు ఆరబెట్టేదాకా ఏమేమి పనులు చేయాలో ఈ వీడియోలో మొత్తం చూద్దాం. లేట్ ఉన్న వీడియో లింపేటప్పుడైతే ఇవి కొన్ని మిగిలినాయి. ఈ కొన్ని ఎందుకంటే పిల్లలు మక్కటుకులు తింటారు కదా, మక్కటుకులకైతే దేనికన్నా ఇట్లా అంటే అమ్మడానికి వచ్చినప్పుడు ఇంటి దగ్గర అయితే పనిచేస్తాయి. ఇవి కొన్ని మిగిలినాయి చూడండి. ఇంటి దగ్గరికి అమ్మడానికి వచ్చినప్పుడు కొద్దిగా పనిచేస్తాయని ఇంటికైతే తీసుకెళ్తున్నా, ఓకేనా. ఓకే, వీడియో మొత్తం మర్చిపోకుండా చూడండి. అలాగే వచ్చేసి మన ఛానల్కు లైక్ అయితే చూడండి, ఒక హైప్ అయితే చూడండి ఫ్రెండ్స్. నచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేస్తలేరు ఈ మధ్యలో, వీడియోలు చూస్తారు కానీ, ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, లేచిన వీడియో మర్చిపోకుండా మొత్తం చూడండి. A to Z మిషన్ కోసిన నుంచి ఆరబెట్టే వరకు, ఆరబెట్టి నుంచి లోడు అయి వడ్లు లోడ్ అయిన తర్వాత లారీ ఎక్కి అక్కడ కాలేదాకా మనదే బాధ్యత. ఇది రైతు పరిస్థితి. ఎందుకంటే ఎలా అంటే పొలం కోసి ఆరబెట్టి సంచులు లింపినాక రైస్ మిల్ల లోడ్ కాలేదాకా మనదే బాధ్యత. రైస్ మిల్ల లోడ్ కాలేటప్పుడు వర్షం పడి నానినా కానీ వీటికి మనమే బాధ్యత. అట్లా ఉంటారన్నట్టు ఇది, ఓకే. చూద్దాం, చూసారా. అట్లయితే లింపినాం, వర్షం పడదని కవర్లు అయితే కప్పినాం కానీ పర్లేదు. ఇంకో ఇవాళ వెళ్తే కావచ్చు. ఒకవేళ ఇవాళ వెళ్తే రేపటి వరకు వర్షం పడకపోతే ముట్టినట్టే వడ్లు, ఓకే. మనం పోయే లోడ్లో వచ్చేసి మ్యాచర్ రాకుండా ఇబ్బందే. 16, 17, 18 రావాలంటారు. మ్యాచర్ రాకుండా ఇబ్బంది. మ్యాచర్ ఆ లోడ్లో ఎవరి రాకుండా ఒక 300, 400 సంచి, 500 సంచి అంటే లారీని బట్టి వెళ్తాయి. ఎవరి వడ్లు లోడ్ రాకుండా అది అందరికి మళ్ళా సేమ్ కిరీటం అనేది తిరుగుతుంది. ఎందుకంటే నా ఒక్కడి రాకుండా నా బండిలో పోయే లోడు అందరికీ కటింగ్ జరుగుతూనే ఉంటుంది, ఓకే. ఇలాంటి ఎవరెవరు ఫేస్ చేసారు ఒకసారి కామెంట్ చేయండి, ఓకేనా. వీడియో మర్చిపోకుండా చూడండి. మొత్తం అట్లా ఎన్ని సంచులైనాయి, 2 ఎకరాలన్నరకు ఏంటని మొత్తం అయితే చెప్తా. కాకపోతే మొత్తం చూడండి వీడియో, ఓకేనా. పొలం ఎలా కోయాలి, ఏంటిది, ఏం కథ, ఆరబెట్టడం ఎంత కష్టం ఉంటుందని, ఓకే. చూస్తే అయితే అర్థమవుతుంది, ఓకే. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నాను కదా, మిషన్ అయితే స్టార్ట్ అయింది. పొలం రోస్ట్ అయితే స్టార్ట్ అయింది, ఓకేనా. హార్వెస్టర్ వచ్చేసి కేఎస్ గ్రీన్ గోల్డ్ అయితే కుబోటా పైన ఇంజన్ తీసి కుబోటా నడుస్తుంది. ఇంకేంటి విశేషాలు, మన ఫార్మర్ రైతులు ఎవరెవరు పొలాలు కంప్లీట్ అయినా ఒకసారి అయితే కామెంట్ అయితే అయ్యాడు ఫ్రెండ్స్, ఓకేనా. కామెంట్ చేస్తే చూస్తున్నా. మన పొలం అయితే 2 ఎకరాలన్నర ఉంటుంది. 2 ఎకరాలన్నర వచ్చేసి మనకు 5 ట్రిప్పులు అయితే వెళ్ళినాయి, ఓకేనా. 5 ట్రిప్లో కొద్దిగా అడ్లు అయితే వెళ్ళినాయి. 5 ట్రిప్లకు ఎంత అడ్లు అయితే ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, జిమ్లో తిరుగుతుంది అట్లా అయితే అట్లా ఆరబోయడానికి వస్తాయి. ఎండ అయితే మామూలుగా కొడతలేదు. పొద్దున్న టైంలో ఎండ కొడుతుంది, సాయంత్రం టైంలో వర్షం పడుతుంది అన్నట్టు ఉన్నది. ఓహో, ఏది ఏమైనా వడ్ల తోటి చాలా ఇబ్బంది అయితే కలుగుతుంది. ఇంకేంటి ఫ్రెండ్స్, చూస్తున్నా ఈ రోజుకు కంప్లీట్ అయితే కావచ్చు, అట్లు ఎండిపోయి కావచ్చు. ఎండినాక మళ్ళీ మనం ఇదైతే చూస్తున్నారా. పొద్దుదాకా ఎండ, సాయంత్రం పూట వర్షం, పొద్దుదాకా ఎండ, సాయంత్రం పూట వర్షం. ఇదైతే ఫేస్ చేసినట్టు అయితే అవుతుంది. ఇది ఎట్లనే ఒక 2 రోజులు ఉంటే ఎండ కొడితే అయిపోతుండే, నేను మధ్యలో వర్షం పడి వడ్లకైతే చాలా ఇబ్బంది అయితే కలిగేటట్టు అయితే అవుతుంది. వడ్లయితే ఎండిన తర్వాత కుప్ప పోయడం, ఓకేనా ఫ్రెండ్స్. ట్రాక్టర్తో పోసేటప్పుడు ఏ కవర్ల వడ్లు ఆ కవర్లో పోసేవాళ్ళం.
కానీ ఇప్పుడు అన్నీ వచ్చేసి ఒక దగ్గర కుప్పయ్యేలా కాబట్టి జర ఇబ్బంది అయితే అవుతుంది. ఎందుకంటే ఎండకు మొత్తం దుమ్మలు వేస్తుంది, కొద్దిగా ఎండకైతే ఇబ్బంది అయితే కలుగుతుంది. ఇప్పుడైతే లోడ్ చూస్తున్నారా, కాంటా అయితే వచ్చేసింది. కాంటా చేస్తారు మన వాళ్ళు అయితే. మన దగ్గర ఐకేపీ సొసైటీ అవి ఉంటాయి, ఐకేపీ సొసైటీ. మన దగ్గర అయితే ఐకేపీ సొసైటీ లేదు సరే, ఐకేపీ కానీ బగ్గా వీళ్ళు ఉన్నారు. ఐకేపీ ఒకటే ఉంది కాబట్టి చాలా చాలా కాంపిటీషన్ అవుతుంది, ఇబ్బంది అయితే అవుతుంది. ఇంతకుముందు 2 ఉండే కాబట్టి వాళ్ళు వీళ్ళు అన్నాడు, జోక్కపోతుంటే ఇప్పుడు కష్టంగా ఉంది. ఇంకేంటి ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఎట్లా ఉందంటే పరిస్థితి, ఎటు పెట్టి రైతులకే ఇబ్బంది. ఏ బిజినెస్ చేసే వాళ్ళకు, ఏ రీసెట్ చేసే వాళ్ళకు ఉండదు. కానీ రైతు దగ్గరికి వచ్చేసరికి పండించిన ధాన్యాన్ని కొనేదాకా కూడా ఇబ్బందితో గురయ్యే పనులు తప్ప వేరేదైతే ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఈ రైతులు ఎప్పుడు బాగుపడతారో ఏంటో, ఇది మాత్రం ఇప్పటికి కూడా అర్థం కానట్టే ఉన్నది. ఇంకేంటి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, వడ్లు అయితే కాంటా చేస్తారు. మనకు 5 ట్రిప్పులు అయినాయి. ఎన్ని అయితే ఒకసారి కామెంట్ చేయండి, ఎన్ని సంచులు అయితే అనుకుంటున్నారు మీరు. కామెంట్ చేస్తారు అయితే ఎన్ని సంచులు అయితే అనుకుంటున్నారు ఒకసారి చెప్పండి మీరు. ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పాలి, మనకు పొలం వేసేటప్పుడు ఇబ్బంది, మధ్యలో రోగాలతోటి ఇబ్బంది, లాస్ట్కు వడ్లు పోసిన తర్వాత నానతాయా ఎండుతాయా అది ఇబ్బంది. రైతుకు ఎప్పుడు ఏం జరిగేది కూడా ముంగట క్లారిటీ ఉండదు. ఓకేనా, అదొక ఇబ్బంది అయితే చాలా చాలా బాధ అయితే రైతులకు. కొందరి పొలం పైన ఉండగానే రాళ్ళు పడి అట్లా అయితే చాలామందికి ఈసారి అయితే మస్తు నష్టపోయారు. అట్లా అలాంటి నష్టపరిహారం ఇస్తామంటారు గవర్నమెంట్. వస్తారు, ఫోటోలు తీసుకుపోతారు, ఏదో చూపిస్తారు పైన, జనాలకు తెలిసేటట్టు ఫోటోలు తీస్తారు. తర్వాత ఆ నష్టపరిహారం ఎటు పోతుందో, ఆ వడ్లు ఎటు పోతాయో, ఆ డబ్బులు ఎటు పోతాయో తెలియదు. వస్తాయి కావచ్చు కానీ ఏదేదో లింకప్లు పెడతారు, దానికి అడ్డమైన లింకులు పెడతారు, ఇది ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని. ఇక రైతులు వచ్చే 1000-2000కు రిస్క్ ఎందుకురా అని వాళ్ళు వదిలేస్తారు. అలాంటివి అయితే చాలా జరుగుతూనే ఉంటాయి. చాలామంది ఆ రిస్కులు ఎందుకని, అవి రావుపోవని చాలామంది అయితే ఇయ్యరు, అది వాస్తవం. కానీ వచ్చిన తర్వాత లింకులు ఉంటాయి, ఇట్లా అట్లా అట్లా ఇట్లా. మళ్ళీ ఇప్పుడు కొత్త రూల్స్ చేంజ్ చేసిరట. మనం అడ్లు జోకిన తర్వాత లోడ్ చేసేటప్పుడే, కాంటాక్ట్ చేసిన తర్వాత లోడ్ చేసేటప్పుడే ఓటీపీ కొట్టాలట. ఇప్పుడు ఓటీపీ కొట్టిన తర్వాత మన లోడ్ ఎటు పోవాలన్నది యాపే డిసైడ్ చేస్తారట. అది ఇదేందో కొత్త రకమైన పని. అడ్లు లింపిడే కష్టం అంటే ఇది అట. మళ్ళీ దానికి 2 రోజులు లోడ్ ఆగేటట్టున్నది. అంటే కొందరు పట్టాల కొద్ది ఇబ్బంది ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది. చాలా చాలా ప్రతి ఒక్క విషయంలో అయితే రైతు ఇబ్బంది పడతారు తప్ప ఎవరు కూడా ఎవరికి ఏమి కాదు. ఆఫీసర్స్ ఏంది, ఆఫీస్లో కొన్ని ఇట్లా అట్లా చెప్తూ ఉంటారు, కానీ ఫేస్ చేసేది ఇక్కడ రైతులు మాత్రమే. ఇటు యూరియాతోటి ఇబ్బంది, ఇటు అడ్లు కూడా ఇబ్బంది, ప్రతి ఒక్కటి ఇబ్బందితో కూడుకున్న పని తప్ప రైతుకి వేరేదైతే అస్సలు ఉండదు. రైతు ఒక్క సంవత్సరం కూడా ఫ్రీడమ్ వెళ్ళిపోయినరా బాబు ఈసారి. ఇటువంటి గవర్నమెంట్ తరపున ఎటువంటి ప్రెషర్ లేదు, నా అడ్లు ఈజీగా వెళ్ళిపోయాయి అనేది అస్సలు ఉండదు. ఏదో ఒక చిన్న మిస్టేక్ తోటన్నా బాధపడాల్సిందే తప్ప వేరేది ఏమి ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, మన అడ్లు అయితే మొత్తానికి 173 సంచులు అయితే అయినాయి. తక్కువనే అయినాయి, చాలా తక్కువ అయితే అయినాయి, 173. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకేంటి విశేషాలు చెప్పాలి. ఇలాంటి వడ్ల గురించి ఎవరెవరు బాధలు పడుతారో ఒకసారి కామెంట్ చేయండి. మన లెక్క ఎంతమంది బాధపడుతారో ఏంటి అని ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం RNR, గంగా కావేరి 2 విధాలుగా అయితే వేసినాం, చూస్తున్నారా. ఇక్కడ కుప్పగాంచిడి RNR, ఇటు వాళ్ళు లింపెడిదేమో గంగా కావేరి.
ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పాలి. ఓకే, మన సబ్స్క్రైబర్స్ ఎవరెవరు పొలాలు కోసారో ఎవరెవరి అడ్లో అయినాయో ఒకసారి కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే అర్థమవుతుంది. ఓకేనా, చూద్దాం ఎలా జరుగుతుంది ఏంటి, రైతు పరిస్థితి ఎప్పుడు మారుతాయి అనేది మన దగ్గర డిసైడ్ లేదు కాబట్టి ఇప్పుడు ఏమీ చెప్పలేము. ఇంకేంటి ఫ్రెండ్స్, ఓకే బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా మన వీడియోస్ మాత్రం కంటిన్యూగా చూడండి. థ్యాంక్ యూ, బాయ్. సీ యూ బాయ్.